తమిళనాడు ఎన్నికల ఫలితాలను చూస్తే చాలా సందేశాలు ఇచ్చింది, చాలా ఈక్వేషన్లు ఇచ్చిందని చెప్పొచ్చు. ఈనాటి ఫలితాలను చూస్తే సినిమా నటులకు, రంగులు వేసుకునే వాళ్ళకు, డ్యాన్సులు వేసుకునే వాళ్ళకు రాజకీయాలకు చెల్లుబాటు అయిపోయింది. ఇక వాళ్ళ రోజులు పప్పులు ఉడకవంటూ విమర్శించినటువంటి చాలామందికి చెంపపెట్టుగా విజయ్ అనూహ్యంగా, అంటే చాలామంది చాలా అంచనాలు, చాలామంది కూడా ఎవరికి కూడా టీవీకే పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఎవరు చెప్పలేదు. 1-2 సర్వేలు మాత్రమే చెప్పాయి. వాళ్ళ అంచనాలు తలకిందులు చేస్తూ విజయదుందు భోగించాడు. మ్యాజిక్ కురియర్కు 8-9 ఈ టైంకి, మనం ఇప్పుడు చర్చిస్తున్న టైంకు ఒక 9 నుంచి 10 సీట్లు తక్కువ పడేలా కనిపిస్తుంది. అది పెద్ద సమస్య కాదు. అత్యధిక పార్టీతో గెలుపుగా సీట్లు గెలిచిన పార్టీగా విజయ ప్రమాణ స్వీకారం చేస్తాడని భయంగా చెప్పవచ్చు. అయితే ఈ విజయ్ పార్టీ గెలుపుకు ఏమేమి సందేశాలు ఇచ్చాయి, అసలు గెలుపుకి ఏమేమి కారణాలు అయినాయో ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే సినిమా నటులు రాజకీయాలు పనికిరారు. అప్పుడెప్పుడో ఎంజీఆర్, అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు అయిపోయింది. ఆ తరం తర్వాత ఎవరు పార్టీ పెట్టినా కూడా అంతలా రాణించలేరు. చిరంజీవి గారు పార్టీ పెట్టినా పారిపోయాడు. పవన్ కళ్యాణ్ పెట్టినా కూడా సర్దుబాటు చేసుకునేది డిప్యూటీ సీఎంగా బోటాబోటీ సీట్లలో పోటీ చేసి అదేదో బాబు గారి దయతోటి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇట్లా అనుకుంటూనే అదే తమిళనాడు రాష్ట్రంలో విజయకాంత్ గారు పార్టీ పెట్టిన ప్రభావం చూపలేకపోయాడు. కమల్ హాసన్ గారు కూడా పార్టీ పెట్టిన ప్రభావం చూపలేకపోయారు. ఆ తర్వాత శరత్ కుమార్, అదే రాధిక గారి భర్త, మనకు సుపరిచితులైన రాధిక హీరోయిన్ గారి భర్త శరత్ కుమార్ మనకు కూడా పరిచయమే. అతను పెట్టినా కూడా అంతగా రాణించలేదు, ప్రభావం చూపలేకు. చివరికి రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టాలంటే అంత సుముఖత చూపేయకుండా ఒక రకంగా భయపడాడని చెప్పొచ్చు మనం. కాకపోతే ఈ రాజకీయాలు, ఎత్తుగడలు, పై ఎత్తుగడలు ఇవన్నీ నాకు అనవసరం అని చెప్పేసి మళ్ళీ పెడతాను అని చెప్పి అనౌన్స్ చేసి బ్యాక్ వెళ్ళినటువంటి పొజిషన్లో, ఇంత ప్రతికూల పరిస్థితుల్లో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత చాలా ప్రతికూల పరిస్థితులను, అవమానాలను ఎదుర్కొని చివరికి అతని సినిమా రిలీజ్ కాకుండా కూడా ఒత్తిడి గురి చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతికూల పరిస్థితుల్లో చాలా ప్రతికూల పరిస్థితుల్లో అనూహ్యంగా గెలుపు సాధించాడు. ఈ గెలుపు సాధించడానికి కారణాలు ముఖ్యంగా అధికార పార్టీ మీద వ్యతిరేకత ఒకటి, ప్రత్యామ్నాయం లేకపోవడం అనేదాన్ని, ప్రత్యామ్నాయం ఉన్నటువంటి ఏఎండిఎంకే మీద ప్రజలు విశ్వసించలేదు. కాబట్టి ఏఎండిఎంకి విశ్వసించిన పరిస్థితుల్లో ఎవరికి ఓటేయాలన్నప్పుడు నమ్మదగిన వ్యక్తిగా టీవీకే విజయ్ కుమారు నమ్మదగిన వ్యక్తిగా, అంటే ప్రజలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నప్పుడు ఈయన తన నమ్మకాన్ని చూపించుకునేలా కనిపించాడు. కాబట్టి ఆయన విజయానికి సుగమనమైంది.